వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుబ్రహ్మణ్యం. మనకు జనరల్గా ఇండియా అనేది వచ్చేసి డయాబెటీస్కి క్యాపిటల్ అయ్యిందన్న విషయం అందరికీ తెలుసు. అంటే ప్రపంచంలో ఉండే అన్ని దేశాలతో పోలిస్తే భారతదేశంలో డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ డయాబెటీస్కి సంబంధించి కంప్లీట్గా డయాబెటీస్ తగ్గించుకునే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి మనం మాట్లాడదాం. దీన్ని మనం జనరల్గా చాలాసార్లు ఇని కూడా ఉంటాము, డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ అంటారు. ఇప్పుడు ఈ డయాబెటీస్ ఒకసారి వచ్చిన తర్వాత మనకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే జీవితాంతం టాబ్లెట్స్ తీసుకోవాలి, డయాబెటీస్ ఎప్పటికీ పోదు, డయాబెటీస్ లేని వాళ్ళలాగా నేను బతికే అవకాశం లేదు అన్నది మనకున్న అండర్స్టాండింగ్ చాలా మందిలో. ఇప్పుడు దీని గురించి తెలుసుకోవడానికి మనతో పాటు డాక్టర్ దీప్తి హర్కర్ మేడం గారు ఏంటంటే అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్లో రిజిస్టర్డ్ డైటీషియన్, అమెరికాలో 15 years పాటు డైటీషియన్గా వర్క్ చేసినారు. అది కాకుండా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్లో ప్రివెన్షన్ కోచ్ ఫర్ డయాబెటీస్ సర్టిఫికేట్ కోర్స్ చేయడం జరిగింది. దాంతోపాటు కార్నెల్ యూనివర్సిటీలో ఏం చేసినారంటే మేడం గారు ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషనిస్ట్గా డైటీషియన్గా కూడా సర్టిఫికేట్ తీసుకున్నారు. హలో మేడం. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ మేడం. థ్యాంక్ యూ సుబ్బు గారు. రీసెంట్గా మనం చాలా దగ్గర చూస్తూ ఉన్నాం మేడం, ఏంటంటే డయాబెటీస్ రివర్సల్ అని చెప్పేసి జనాలు ఎలా మాట్లాడుతున్నారంటే పబ్లిక్తో ఏదో ఒక డివైస్ పెట్టుకుంటే డయాబెటీస్ రివర్సల్ అయిపోతుందని కొంతమంది, మరొకరు వచ్చేసి కేవలం డైట్ సలహాలు ఇవ్వడం ద్వారా డయాబెటీస్ రివర్స్ చేసుకోవచ్చు అని కొంతమంది, ఈ విధంగా రకరకాలుగా ఇంటర్నెట్లో మాట్లాడుతూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డయాబెటీస్ రివర్సల్ అన్నది సాధ్యం అవుతుందా? సైంటిఫిక్గా ఏదైనా ఎవిడెన్స్ ఉందా? తప్పకుండా అండి, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. డయాబెటీస్ అనగానే మనకి మీరు చెప్పినట్టు ఒక అపోహ ఉంటుంది, అది లైఫ్ లాంగ్ కండిషన్, అదొకటి, అది వచ్చిందంటే ఇంకా పోదు, ఎప్పుడు మందులు వేసుకోవాలి అని. ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ లేకుండా ఉంటే అది కరెక్టే అండి. కాకపోతే రివర్సల్ అనేది ఇస్ వెరీ మచ్ పాసిబుల్. చాలా స్టడీస్ ఉన్నాయి, సైంటిఫిక్ స్టడీస్. వాళ్ళు ఏం చేశారంటే ఈ రివర్సల్ ప్రోగ్రామ్స్లలో పీపుల్ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళని మానిటర్ చేశారు. వాళ్ళ త్రూ అవుట్ దేర్ జర్నీ రివర్సల్ ప్రోగ్రామ్స్లో మానిటర్ చేసి సైంటిఫిక్ ఎవిడెన్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మీకు చూపించవచ్చండి, నేను చాలా స్టడీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు ఇది ల్యాన్సెట్ అండి, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సైంటిఫిక్ రెప్యూటెడ్. అర్థం చేసుకోగలను ఎందుకంటే నేను కూడా మెడికల్లో ఉన్నాను కాబట్టి మేడం. ల్యాన్సెట్ అనేది చాలా పాపులర్. ఐ థింక్ దీనికి ఫ్యాక్టరే 98 పాయింట్ ఎంతో ఉంటుంది 100 అన్నమాట, అంత రెప్యుటేషన్ ఉంటుంది. చాలా రెప్యూటెడ్ అండ్ చాలా సైంటిఫికల్గా సౌండ్ ఉన్న స్టడీస్ని మాత్రమే వాళ్ళు పబ్లిష్ చేస్తారండి. చిన్నగా చేసి ఏదో ఉన్న వాటిని వాళ్ళు పబ్లిష్ చేయరు. సో ఈ ల్యాన్సెట్లో మీరు చూస్తుంటే ఈ స్టడీ వచ్చేసి ఇక్కడ రాస్తున్నారు మేడం, అవర్ ఫైండింగ్స్ షో దట్ 12 months almost half of the participants achieved remission to a non-diabetic state and off anti-diabetic drugs. ఇది చాలా ఇంపార్టెంట్. అవునండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ స్టడీ మనం డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో ఎన్రోల్ చేశారు పార్టిసిపెంట్స్ని. ఎన్రోల్ చేసి వాళ్ళు ఒక 12 months వాళ్ళ జర్నీని మానిటర్ చేశారు. వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పి డయట్ ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, డయట్లో ఏమేం కాంపోనెంట్స్ ఇంపార్టెంట్ అవన్నీ వాళ్ళకి టీచ్ చేస్తారు. దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్ ఎట్లా చేయాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, అవన్నీ కూడా వాళ్ళకి ఈ ప్రోగ్రాంలో నేర్పిస్తారు. నేర్పించి ఈ 12 months జర్నీలో వాళ్ళని మానిటర్ చేస్తే ఈ స్టడీలో ఏమొచ్చిందంటే ఆల్మోస్ట్ 50%, అంటే ఒక 100 people ఈ స్టడీలో ఎన్రోల్ అయ్యారనుకోండి, డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రాంలో ఒక 100 మంది జాయిన్ అయితే దాంట్లో 50 members, అంటే సగానికి సగం మందికి మొత్తం డయాబెటీస్ నాన్ డయాబెటిక్ స్టేజ్కి వచ్చేసారు. అంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ నార్మల్ లెవెల్కి వచ్చేసాయి అనమాట. అదే కాకుండా వాళ్ళు డయాబెటీస్ డ్రగ్స్ వాడేది కూడా తగ్గిపోయింది, కంప్లీట్గా ఆపేశారు. సో ఈ ల్యాన్సెట్ లో పబ్లిష్ అయిన స్టడీ నాకు తెలిసి దీని పేరు కూడా వచ్చేసి మేడం డైరెక్ట్ స్టడీ అంటున్నారు కదా. సో మీరు చెప్పింది రెమిషన్ టు నాన్ డయాబెటిక్ స్టేట్. ఇంకొక పాయింట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మేడం, నేను గమనిస్తున్నది కూడా మీరు చెప్పిన తర్వాత ఆఫ్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్, అంటే పూర్తిగా డయాబెటిస్ ఆపేసేటటువంటి సిచ్యువేషన్, అది కూడా 50% ఆఫ్ ద పార్టిసిపెంట్స్, అంటే సగం మంది. స్టడీలో ఒక డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రాంలో ఉన్న 100 మందిలో 50 మంది మందులు మానేశారు అండ్ వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ మీది నాది ఎట్లయితే నార్మల్ లెవెల్లో ఉంటాయో ఆ విధంగా వచ్చేసాయి అన్నమాట. సో బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్, ఈ ప్రోగ్రాంలో ఏదైతే లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తామో, మనం డయట్ చేంజెస్ చెప్తామో, అవి పాటించడం వల్ల వాళ్ళకి కంప్లీట్గా నాన్ డయాబెటిక్ స్టేజ్కి వచ్చేసారండి.
అంటే దీని అర్థం ఏంటి అంటే వాళ్ళకు కాంప్లికేషన్స్ కూడా కట్ అయిపోయినట్టు. అవును. ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, మందులు వాడుతున్నారు, అది కంటిన్యూ అవుతా ఉంది, అప్పుడు ఏంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. నర్వ్ కాంప్లికేషన్స్ అవనివ్వండి, ఐ కాంప్లికేషన్స్ అవన్నీ, బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ని టచ్ చేస్తుందండి డయాబెటీస్ అనేది. అవును. సో ఆ కాంప్లికేషన్స్ మొత్తం తగ్గిపోయాయి బికాస్ ఆఫ్ దిస్ రివర్సల్ ప్రోగ్రామ్. సో ఆ కాంప్లికేషన్స్ తగ్గడమే కాకుండా ఈ రెగ్యులర్గా ఈ డయాబెటీస్ ఏవైతే చేంజెస్ చేస్తుందో బాడీలో అవి కూడా లేదు, అండ్ వాళ్ళ షుగర్ లెవెల్స్ నార్మల్కి వచ్చాయి, వాళ్ళకి మందులు వేసుకునేది అవసరం లేదు, వేసుకున్నట్టు ఆపేశారు. సో మరి ఇప్పుడు మీరు డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ అన్నారు కదా, కిట్ అని చెప్పేసి ఒక కిట్ గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ మీరేం చెప్తున్నారు, ఒక స్పెషలైజ్డ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పంపిస్తాము ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకని చెప్తున్నారు. ఈ కిట్లో ఏమేమి ఉంటుంది యాక్చువల్గా? సో ఈ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక 1 month ప్రోగ్రామ్ అండి, అండ్ 3 months 2 కాంపోనెంట్స్ ఉన్నాయి మా దాంట్లో. సో ఒక 1 month ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ కిట్ మేము ఏదైతే పంపిస్తామో దాంట్లో నంబర్ 1 ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే మీకు ఇండివిజువలైజ్డ్ డయట్ ప్లాన్ ఉంటుందండి. సో మీ లైఫ్ స్టైల్ ప్రకారం ఎట్లాంటి డయట్ తీసుకోవాలనేది ఉంటుంది, ఇండివిజువలైజ్డ్ డయట్ ప్లాన్. దాంతోపాటు ద మేజర్ కాంపోనెంట్ ఈ కిట్లో ఏంటి అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, దట్ ఈస్ ఇనఫ్ ఫర్ 1 month. 1 monthకి తప్పకుండా అండి. ఆ 1 monthకి మీకు ఎవ్రీ డే సరిపోయే ప్రోటీన్, ప్లాంట్ బేస్డ్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ మేము ఈ కిట్లో మీకు పంపిస్తాం. ఎంత వెయిట్ ఉంటుంది మేడం ఆ ప్రోటీన్? ఎంత వరకు ఉంటుంది? అది ఎన్ని గ్రాములు, కేజీలు ఉంటుంది అది యాక్చువల్గా? ఒక్కొక్క టిన్ 400 grams ఉంటుందండి. మొత్తం వర్త్ వచ్చేసి 1 kilo 200 grams, అంటే కేజీ 200 grams. నెల రోజులకి సరిపోతుందండి. మేము మీకు మీ డయట్ అట్లా ప్లాన్ చేస్తాం, అది నెల రోజులకి మీకు ఎంత సరిపోతుందో అంత పంపించి మీ డయట్ రిక్వైర్మెంట్, మీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ని బట్టి మేము మీకు అంత పంపిస్తాము. ఒక కిట్లో ఒక యావరేజ్ కిట్ తీసుకుంటే మీకు దాంట్లో 3 ప్రోటీన్ టిన్స్ వస్తాయి, విచ్ ఒక్కొక్క టిన్ వచ్చేసి 400 grams ఉంటుంది. మొత్తం వచ్చేసి ఒక కేజీ 200 grams ప్రోటీన్, ప్లాంట్ బేస్డ్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ మీకు వస్తుంది. అప్పుడు దాంతో పాటు మీకు మెజరింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం మేము, మీరు ఎట్లా ప్రోటీన్ని మెజర్ చేసుకోవాలి, ఫుడ్ని ఎట్లా మెజర్ చేసుకోవాలి, ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. ఈ కిట్ కాస్ట్ ఎంత ఉంటుంది మేడం? మొత్తం ప్రోగ్రామ్ 1 month కాస్ట్ వచ్చేసి 5,500 రూపీస్ అండి. మొత్తం ప్రోగ్రామ్ 5,500. దాంట్లో కిట్ ఎక్స్క్లూజివ్గా కిట్టే 3,600 వర్త్ ప్రోటీన్ మేము మీకు పంపించేస్తాం. ఓకే, అంటే ఈ 5,500 రూపాయలు కట్టి ప్రోగ్రాంలో ఎన్రోల్ చేసుకుంటే ఆ అమౌంట్కి 3,600 రూపాయలు విలువ చేసే ఈ ప్లాంట్ బేస్డ్ స్పెషలైజ్డ్ హై క్వాలిటీ ప్రోటీన్ మీరు ఫ్రీగా పంపిస్తారు. అవునండి.